నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నెక్లెస్ రోడ్ మాదిరిగా సిద్దిపేట కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ తీర్చిదిద్దుతా 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులకు హరీష్ రావు శ్రీకారం. చుక్కలనంటుతున్న మినుములు పెసర్ల ధరలు. బోధన్ మార్కెట్ కు పోటెత్తిన కొనుగోలుదారులు. తెలంగాణ బంద్ జయప్రదం చేసిన సబ్బండ వర్గాలు. ధన్యవాదాలు తెలిపిన జేఏసీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళితే, కోమటి చెరువు సుందరీకరణలో భాగంగా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మహానగరం తర్వాత మినీ ట్యాంక్ బండ్ పై నెక్లెస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువు తీరాన ప్రతిష్టాత్మకంగా 20 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మించనున్న నెక్లెస్ రోడ్ నిర్మాణ పనులకు TUF-IDC నిధులను మొదటి విడతగా 6 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరణ సమగ్ర నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి ఆదివారం ఉదయం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మినీ ట్యాంక్ బండ్ కు వచ్చే ప్రజలకు ఆహ్లాదం కలిగించే నెక్లెస్ రోడ్డు పొడవునా మధ్యలో లైటింగ్, సెంటర్ మిడిల్, అక్కడక్కడ కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ గ్యాలరీలు, ఫుడ్ కోర్టులు, వాకింగ్ ట్రాక్లు, యోగా, పిల్లలు ఆడుకునేందుకు కొన్ని ఆట వస్తువులు, అనేక ఆకర్షణలతో ఈ నెక్లెస్ రోడ్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు మంత్రి వివరించారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర కోమటి చెరువుపై ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం వరకు నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డును హైదరాబాద్ మహానగరంలో ఉన్న ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ల మాదిరిగా తీర్చిదిద్దాలనే బృహత్ సంకల్పంతో పనులు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ DE లక్ష్మణ్, ఏఈలు, సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బోధన్లో మినుములు పెసర్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. పెసర్లు, మినుములు కొనుగోలుకు చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా తరలివచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యమ నేతల వేళ్లు తీసినా, తలలు నరికినా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. బంద్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బంద్ ప్రభుత్వానికి గుణపాఠమని, అయితే ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడిందని వ్యాఖ్యానించారు. కాలయాపన సరికాదని, ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇదే పెద్ద ఉద్యమమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్టని కేసులు కార్మికులపై పెడుతున్నారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. విజయవంతం చేయండి నేటి తెలంగాణ బంద్ను.
15వ రోజుకు చేరుకున్నది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాలు మరి ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వేములవాడ డిపో ముందు ప్రతిపక్షాలు సిపిఎం పార్టీ, సిఐటియు, సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ అందరూ ఈరోజు వీళ్లకు ఆర్టీసీ కార్మికులకు రాష్ట్రంలో తెలంగాణ రాకముందు నీళ్లు నిధులు అని గొప్పలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు ఆంధ్రోలు దోచుకుంటారని చెప్పి అంతకన్నా ఎక్కువ ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులను, ఆర్టీసీలో ఉన్న బియ్యపు డబ్బులను కూడా దోచుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆరే. ఈ రోజుకు 15 రోజుల నుండి దీక్షలు కొనసాగడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దాదాపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చేయాలని ఆర్టీసీ కార్మికులు 2-3 దఫాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ప్రభుత్వం అది చెడపేన పెట్టకుండా ఇవాళ 50,000 మంది కార్మికులని, ఆర్టీసీ కార్మికులని డిస్మిస్ చేయడము, ఆర్టీసీ కార్మిక కుటుంబాలని దాదాపు 50,000 మంది కార్మికులు అంటే దాదాపు 2 లక్షల కుటుంబాలను ఇలా బజార్పాలు చేసిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసినట్టయితే ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇలా ఆర్టీసీ కార్మికులు మొత్తం రోడ్ల మీద పడ్డ పరిస్థితి ఉన్నది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ బంధు కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఈ బంధు కార్యక్రమాన్నైనా చూసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మరి ఎమ్మడే ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని డిమాండ్ ఏదైతే ఉందో అది ఎమ్మడే స్పందించి ఆర్టీసీ జేఏసీ నాయకత్వాన్ని పిలిచి చర్చలలో పాల్గొని ఆర్టీసీ సమస్యలను పరిష్కారం చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి లేని పక్షంలో ఈ బందే కాకుండా మరి రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యలే కాకుండా కార్మిక కర్షక అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని మరి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకుంటే ఇవాళ ఆర్టీసీ కార్మికులనే బజార్ల 2 లక్షల కుటుంబాలను బజార్లో పడేసిన తెలంగాణ గవర్నమెంట్ మరి మిగతా కుటుంబాలను కూడా, మిగతా ఉద్యోగస్తులను కూడా బజార్లో పడే పరిస్థితి కూడా ఇవాళ తేవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది కూడా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెను చూసి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దీనికి తోడు ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం గ్రామాలను అట్టడుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ చదువులు బడులకు పోవాలంటే బళ్ళను కూడా దసరా సెలవులను దాదాపు 15 రోజుల నుంచి చదువులోని పోని పరిస్థితి ఉన్నది. ఇలా అదే అనేక రకంగా కూడా ఇలా రవాణా వ్యవస్థ కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మడే సమస్యలను పరిష్కరించి ఇవాళ తెలంగాణ ఆర్టీసీ కేసుని ఎమ్మడే చర్చలు పిలిచి సమస్య పరిష్కరించకపోతే గ్రామాల గదిని కూడా ఎక్కడికక్కడ ఇవాళ ఇబ్బంది చేసి కూడా ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ పోరాటం మొదలైంది తప్ప ఇది చివరి కాదు. ఈ మొదల్లో ఇంకా కూడా పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి ఈ ఆర్టీసీ కార్మిక సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా మేము శక్తివంతం లేకుండా కూడా మేము ముందుకు పోతాం. ఈ ఆక్రమ అరెస్టులు కానీ, ఈ పోలీసు కేసులు కానీ భయపడకుండా కూడా ఆర్టీసీ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము ముందుండి పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం.
15వ రోజు జరుగుతున్నా కూడా ఆయన ఏమాత్రము చెల్లించడం లేదు. అదే సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఆయన ఫ్యామిలీలో ఆయన కూతురు కానీ ఆయన కొడుకు కానీ ఎవ్వరూ ప్రాణత్యాగం చేయలేదు. ఎంతోమంది అమాయక స్టూడెంట్స్ ప్రజలు ఎంతో కోల్పోయారు. పోతే అప్పుడు మేము ఆర్టీసీ వాళ్ళు సకల జనుల సమ్మెలో ముందుండి ఎంతగానో పోరాటం చేసినప్పుడు అప్పుడు ఆయనకు తప్పు అనిపించలేదా? ఇప్పుడు ఆయనకు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని? అక్కడ ఏపీలో జగనన్నను చూసైనా కనీసం జగనన్న అచ్చా అని ఆయనను వేరే వేరే పదజాలతో మాట్లాడుతున్నా ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసము ఆర్టీసీ లేడీస్ కండక్టర్స్ ఏ విధంగా డ్యూటీ ఎలా అయితే సక్రమంగా నిర్వర్తిస్తున్నారో అలాగే ఈ సకల జనుల 15వ రోజు ఈరోజు సకల తెలంగాణ మొత్తం రాష్ట్రం బంద్ పెట్టాము. అయినా కూడా హైకోర్టు నిన్న హైకోర్టు తీర్పిచ్చింది. కేసీఆర్ గారిని 10:30 గంటలకి కార్మికులతో చర్చలు జరపమని ఖచ్చితంగా చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ ఏమాత్రం నిమ్మకు మీరెత్తినట్టుగా ఉన్నాడు. కార్మికులతో చర్చలు జరిపేదే లేదు అంటున్నారు. మరి కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. సకల జనుల సమ్మెలో మేము పాల్గొన్నాము. మేము పాల్గొని ప్రతి ఒక్క విద్యార్థి అయితే ఏంటి ప్రతి ఒక్క ఆత్మ బలిదానాల పీట వేసుకొని ఆయన గద్దెపైన కూర్చున్నాడు. ఇప్పుడు మా ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరు ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ పువ్వాడ అజయ్ అయితే ఏంటి, ఎర్రవల్లి దయాకర్ రావు అయితే ఏంటి, వాళ్ళు ఎటువంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు వాళ్ళు. ఆ తెలంగాణ ఉద్యమ ద్రోహులతో వాళ్ళతో ప్రకటనలు ఇప్పించి మా మనస్తాపాన్ని చెందించి మాకు మనసు బాధ కలిగించేలాగా చేసి మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళు ముందుకు దోహద చేస్తున్నారు. మరి సీఎం ఇప్పటికైనా దిగొచ్చి కనీసం మన ఆర్టీసీని కాపాడుకోవాలి. ఆర్టీసీ ప్రైవేట్ అయితే ఏమవుతుంది అనేది చాలామంది తెలియట్లేదు. ఆర్టీసీ ప్రైవేట్ అయితే ఇష్టానుసారంగా వాళ్ళు డబ్బులు లాగుతారు. ఒక రేట్ అంటూ ఉండదు. ప్రతిదీ ఇప్పుడు 30% ప్రైవేటీకరణ, 20% ఇంకేదో 20% ఆర్టీసీ అంటున్నాడు. ఇవన్నీ కాదండి. ఇది మా కోసం మేము సమ్మె చేయట్లేదు. మాకు ఏదో నెల జీతం రావట్లేదని మేము సమ్మె చేయట్లేదు. ఆర్టీసీ ఎప్పుడైతే ప్రైవేటీకరణ అవుతుందో ఆర్టీసీ గవర్నమెంట్ విచ్చలవిడిగా ఆర్టీసీ బస్సులను తిప్పడం జరుగుతుంది. విచ్చలవిడిగా ఇష్టమున్న రేట్లను పెంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు చాలా అన్యాయానికి గురవుతారని నేను సవినయంగా మనవిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సీఎం గారు ఇక్కడైనా హైకోర్టు తీర్పు కూడా ధిక్కరించి ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడు నాకు తెలియట్లే. కానీ హైకోర్టు తీర్పు కూడా ఆయన ఈనాడు ధిక్కరిస్తున్నాడు. రేపు ఏం జరిగినా ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నా ఏది ప్రభుత్వ ఆస్తి అయితే ఏంటి, మా ఆర్టీసీ బస్సులు అయితే ఏంటి, మా ప్రాణాలైతే ఏంటి, తాత్కాలిక డ్రైవర్లను పెట్టి నడుపుతున్నాడు. తాత్కాలిక డ్రైవర్లు ఈనాడు పెట్టి నడుపుతున్నాడు. తాత్కాలిక డ్రైవర్ల వల్ల ఈనాటికి 10 నుంచి 15 మంది వరకు మరణించారు. మరి ఆ మరణాలకు కారణం సీఎం గారు అని ఖచ్చితంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులకు అండగా ఈరోజు 19వ తారీఖున ఈరోజు SBI APG బ్యాంకుని బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఆర్టీసీ కార్మికులను ఈరోజు విస్మరిస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు సకల జనుల సమ్మెలో ఆర్టీసీ పూర్తిగా ఎంతో ఉద్యమం చేసింది ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు ఉద్యోగాలు వస్తాయనుకున్న తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు ఉద్యోగాలను ఊడదీసే భాగంలోనే ప్రభుత్వం ఉంది తప్ప మరొక విధంగా లేదు. అదేవిధంగా ఈరోజు
58,000 ఆర్టీసీ లేకపోతే మీరు ఏం చేయొద్దు, మిమ్మల్ని జాబులంగా తీసేస్తామనేసి ఈరోజు కేసీఆర్ ఒక నియంత్రణగా పాలిస్తుంది తప్ప మరొక విషయం లేదు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు పాల్గొంటే ఈరోజు తెలంగాణ ఉద్యోగాలు పీకేస్తామనేసి కేసీఆర్ ఒక నియంత్రణగా వ్యవహరిస్తూ ఉండు. అదేవిధంగా మనం ఆర్టీసీ కార్మికులు అండగా ఉండాలి. తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు తీసుకున్నా కూడా ఈరోజు తెలంగాణ ఏర్పడింది తప్ప మరొకటి లేదు. ఆర్టీసీ జేఏసీ కలిసి ఈ బంద్లో భాగంగా అఖిలపక్షం అన్ని పార్టీలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ బంద్ కార్యక్రమంలో మెదక్ బస్ డిపో దగ్గర ధర్నా చేస్తుండగా అక్రమంగా అరెస్ట్ చేసి పాపన్పేట్ పిఎస్ తీసుకొచ్చినారు. ఇదంతా ఎంత అక్రమం అంటే ఎంత అన్యాయం అంటే నిన్న కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈరోజు ప్రొద్దున 10:30 లోపు వాళ్ళతో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని చెప్పేసి ఆ తీర్పును కూడా గౌరవించని సీఎం అది కాకుండా ఈయన పరిపాలన ఎట్లా ఉందంటే తుగ్లక్ పరిపాలనలా ఉంది, ఒక నియంత పరిపాలనలా ఉంది. మంచోళ్ళు నియంతలే, ఒక హిట్లరు, ఒక గడాఫీ, ఒక సద్దాం హుసేన్ అటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. నీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి, నువ్వు కూడా కలిసిపోయే టైం వచ్చింది కాలగర్భంలో. ఇటువంటి అరెస్టులను భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అంతేకాకుండా ఈ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చింది, నువ్వేదో ముందుండి పోరాటం అంటున్నావు. నువ్వు ఒక్కనే కాదు, లక్షల మంది నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, అలాగే ఆర్టీసీ కూడా ఇందులో బాగా పాలు పంచుకుంది. నువ్వు ఒక్కనే చెప్పినావు నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి నువ్వు గద్దెనెక్కినావు. నీళ్లు ఎవరికి వచ్చినాయి? నీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చినాయి నీళ్లు, ప్రజలకు రాలే. నియామకాలు ఎవరికి వచ్చినాయి? నీ ఇంట్లో కుటుంబంలో 4-5 ఉద్యోగాలు వచ్చినాయి. ఒకళ్ళకి ఎంపీ, ఒకళ్ళకి మంత్రి పదవులు, ఇట్లా ఈ రకంగా 4-5 ఉద్యోగాలు నువ్వు తెచ్చుకున్నావు. అలాగే నిధులు ఎవరికి వచ్చినాయి? వాళ్ళ కుటుంబంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చేసి మీరు అక్రమంగా అన్యాయంగా సంపాదించుకున్న నిధులు మీకు వచ్చినాయి. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. 96లోన లొల్లి పెట్టినోలు ఓరుగల్లు సూర్యపేట పొరయ్యింది భువనగిరి ఇద్దరేరయ్యి మోగిట, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మారోజు ఈరన్న పెళ్లిన దక్క తొర్రూరు వైలన్న ప్రాణాలు ఇత్తిరి గద్దరన్నాలు ఎప్పుడు ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కవులు గాయకులంతా కదలాన దూకంగా కాలు గజ్జా పోరు సైరనై ఊదింది ఊరు వాడేకమై ధూముదాములు చేస్తే ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మల్లారా కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎంలు ఈ ధర్నాలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని పక్షాల ప్రజలతోటి దుకాణాలు ఈరోజు తెలంగాణ బంద్కు పిలిపించే సందర్భంగా ఈరోజు ఇప్పటికి చూసాం, ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలేదు. ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్ కూడా సంఘీభావం తెలిపి ఈరోజు ఒక్క బస్సు నడుపుకుంటూ వారు దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ సమ్మెను ఉద్యమం చేసినందుకు కేసీఆర్ గారు దిగొచ్చి కార్మికులను పిలిపించి వాళ్ళ కార్మికుల సమస్యలను పరిష్కరించి కార్మికులను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. దీనికి మద్దతుగా అన్ని ప్రజా సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ జేఏసీ అన్ని సంఘాలు సంఘీభావం తెలిపినప్పటికీ
కోర్టు బుద్ధి చెప్పినప్పటికి కూడా ఆయనకు చీమ గుట్టినట్టుగా లేదు. పాలన కూర్చొని దొర్లపాలన చేసుకొని మత్తులో ఉండి ఆయన కళ్ళు అవ్వకుండా ఉన్నాడు. ఈ కార్మికుల కన్నీటితో అతను కొట్టుకపోక తప్పదు. కాబట్టి వెంటనే కార్మిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాము. తమ న్యాయమైన కోరికలు చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు 15వ రోజు కూడా మొత్తం యావత్ తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అనేకమైనటువంటి చివరికి ఓలో క్యాబ్స్ అన్ని ఆటోలు మొత్తం కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం ఒకటి. కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ ఇద్దరు మాత్రమే ఒక పక్షాన ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఆయన వెంబడున్న మంత్రులు కూడా చాలామంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అన్యాయం అని మాట్లాడుతూ ఉన్నారు. ఓ పెద్ద మనిషి కార్మికుల కోసం మాట్లాడితే అతనికి క్లాస్ తీసుకున్నాడని తెలుస్తుంది. ఓ కేశవరావు అనే పెద్ద మనిషి, నువ్వెవడో మాట్లాడతాను, ఇది నా జాగీరు, నేనే ఇక్కడ రాజును, నేనే మంత్రిని, ఇక్కడ నువ్వు మాట్లాడడానికి వీల్లేదన్నట్టు చెప్తా ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్కు చివరి రోజులు వచ్చేసినాయి. గడ్డు కాలం దాపరించింది. ఆయన ప్రభుత్వం పడిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. తప్పకుండా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గమనిస్తూ ఉన్నది. ఈయన అనుకుంటున్నాడు భారతదేశంలో నాది ఒకటే గవర్నమెంట్ ఉంది, నాది ఒకటే రాజకీయ పార్టీ ఉంది అనుకుంటున్నాడు. మొత్తం భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి ఇవాళ ప్రపంచ దేశాలు మన వైపు చూసే విధంగా పాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఎవరికి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్యనే లేదు. రాబోయే రోజుల్లో ఇతను కనుక ఈరోజు కోర్టు కూడా చెప్పింది, చివరికి కోర్టు కూడా మొట్టికాయలేసి చెంపదెబ్బ పెట్టి నువ్వు ఇమీడియట్గా చర్చలు ప్రారంభించి 3 రోజుల్లో చర్చలు ఒక కొలికి తీసుకొచ్చి మళ్ళీ 28వ తేదీన మళ్ళీ కోర్టుకు రావాలని చెప్పింది. దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఒక నియంతలాగా ఇతను వ్యవహరిస్తూ ఉన్నాడు. తప్పకుండా ఇదే రకంగా ఈయన కనుక వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో రాజకీయ సంక్షోభం, రాజ్యాంగ సంక్షోభం కూడా వచ్చి తప్పకుండా ఇతని ప్రభుత్వం పోతుంది. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం మనం, ఇప్పటికి కూడా జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళ పార్టీలు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ నియంత పాలన పోతుంది. ఇతను కూడా జైలు పాలవుతాడు, ఇతని కొడుకు, ఇతని కుటుంబం మొత్తం కూడా జైలు పాలవుతారు. ఇతని పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అనేది ప్రజలందరూ కూడా ఇవాళ చెప్పుకుంటున్నటువంటి విషయం. ఈరోజు హుజూర్ నగర్లో ఎన్నికల ప్రచారానికి పోతా అని చెప్తున్నాడు. ఆ ప్రచారానికి పోడు వర్షాలు పడకముందే 2-3 రోజుల ముందే ఒక టాక్ వచ్చేసింది, ఇతను పోడు, అక్కడ ఓడిపోతుంది అనేది అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏదో రకంగా తప్పించుకుంటాడని చెప్పి ఎప్పటికే లీక్ వచ్చింది. దానికి అనుగుణంగానే అది నిజం చేస్తూ కొంచెం వాన పడితే, అట్లాంటి వానలు ఎన్నో పడతాయి, అట్లాంటి వానలు కేర్ చేయొద్దని అతనే ఎన్నోసార్లు అంటాడు. ఆ వాన పడ్డదన్న సాకుతోని నేను పోలేదు, నా ఏవియేషన్ వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి కథలు చెప్తున్నాడు. నువ్వు చెప్పే కథలు కూడా చిన్న పిల్లలు కూడా
ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్, నువ్వు ఇప్పటికైనా ఒక మనిషివైతే, నిజంగా ఒక తెలంగాణ బిడ్డవైతే, ఆర్టీసీ కార్మికులు సబ్బండ వర్గాలు ఆ రోజు ఉద్యమం చేస్తే నీకు ఉద్యోగం దొరికింది. నువ్వు ఇవాళ కూర్చున్నావంటే అది తెలంగాణ సమాజం, యావత్ సమాజం, పార్టీలు, భారతీయ జనతా పార్టీ కూడా ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేయబట్టి నువ్వు ఇవాళ గద్దె మీద కూర్చున్నావు. ఇవన్నీ మర్చిపోయి నీ కుటుంబం, ఒక్క కుటుంబమే ఈ తెలంగాణలో బాగుపడ్డది, ఇంకెవరు కూడా బాగుపడలేదు. ఆర్టీసీ ఆస్తులు ఎవరబ్బా జరిగిరని చెప్పి నీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆర్మూర్లో మొన్న చూసినప్పుడు 3.5 ఎకరాలు ఆ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చాడు. అతను పెద్ద కాంప్లెక్స్ కడుతుంది. అతను నాకే చెప్తాడు, అన్న 50 లక్షలు వచ్చేటట్టు కిరాయి వచ్చేటట్టు నేను కాంప్లెక్స్ కడుతున్నా అన్న అని చెప్తాడు. నేను అనుకున్న వీందే, సొంతం వీందేనేమో అనుకున్నది. పోయి చూస్తే అది ఆర్టీసీ. నేను వీడు ఇంతగానం ఎట్లా సంపాదించిన ఆ రోజు పరేషాన్ అయింది. పోయి చూస్తే అది ఆర్టీసీ. ఏమయ్యా నువ్వు ఆర్టీసీ అంటే లీజుకు తీసుకున్నా అన్నాడు. అక్కడ నేను వేరే వాళ్ళని అడిగితే ఆ లీజ్ పైసలు 5 కోట్లు కూడా ఇంతవరకు ప్రభుత్వానికి కానీ ఆర్టీసీకి కానీ చెల్లించలేదు. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అతనికి చివరి రోజులు దగ్గరికి వచ్చినాయి. తప్పకుండా ఆర్టీసీ కార్మికులు అన్ని పార్టీల, అన్ని ప్రజా సంఘాల, అన్ని ఆటో సంఘాలు, కార్ సంఘాలు, మరి విద్యార్థి సంఘాలు అందరూ కూడా మద్దతు పలుకుతున్నప్పుడు తప్పకుండా ఆర్టీసీ వల్ల ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేర్చాల్సిందే, లేకపోతే కేసీఆర్కు పుట్టగతులు ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నెక్లెస్ రోడ్ మాదిరిగా సిద్దిపేట కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్ తీర్చిదిద్దుతా 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులకు హరీష్ రావు శ్రీకారం. చుక్కలనంటుతున్న మినుములు, పెసర్ల ధరలు, బోధన్ మార్కెట్ కు పోటెత్తిన కొనుగోలుదారులు. తెలంగాణ బంద్ను జయప్రదం చేసిన సబ్బండ వర్గాలు, ధన్యవాదాలు తెలిపిన జేఏసీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.